మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనాలు. సహోదర సహోదరీమణులారా, ఈరోజు మనం దేవుని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చూడబోతున్నాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనం. మీ జీవితంలో మీరు కన్నీరు పెట్టుకున్న సందర్భం ఏదైనా కావచ్చు. దేవుడు ఆ కన్నీళ్లను వృధా చేయడు. కన్నీళ్ళు విత్తనాలు. మన జీవితంలో మనం పెట్టే కన్నీళ్ళు బలహీనతకు సూచన కాదు, అవి విశ్వాసపు విత్తనాలు. జీవితంలో కష్టపడుతూ, కుటుంబం కోసం శ్రమిస్తూ, ప్రార్థిస్తూ, న్యాయంగా నడుస్తూ పడిన కన్నీళ్ళు దేవుని చేతుల్లో ఎంతో విలువైనవి. దేవుడు నీ బాధను, నీ వేదనను, నీ ప్రయత్నాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన కష్టాన్ని మార్చే దేవుడు. ఈరోజు నీకు అనిపించవచ్చు, నేను ఎంత శ్రమ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు అని. కానీ దేవుడు ఆలస్యంగా కనిపించినా ఆయన ఎప్పుడు ఆలస్యము చేయడు. నీ కష్టం, నీ నిజాయితీ, నీ ప్రార్థనలు దేవుని ముందర నిల్వ చేయబడుతూ ఉన్నాయి. నీవు విత్తింది కన్నీళ్ళు అయినా దేవుడు నీకు ఇస్తున్నది ఆనందపు పంట. దేవుని సమయం సంపూర్ణము. పంట వెంటనే రాదు కదా. విత్తి ఎదురు చూడాలి, విశ్వాసముతో నిలబడాలి. అలాగే దేవుడు కూడా ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన కన్నులు నీరు కార్చిన చోటే దేవుడు ఆనందము నింపుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా దేవుని వాక్యం చెబుతుంది, సంతోషగానముతో పంట కోసెదరు అని. నీ జీవితంలో ఆ రోజు వస్తుంది. దేవుడు నీ శ్రమను గుర్తిస్తాడు, నీ కన్నీళ్లను తుడుస్తున్నాడు, నీకు కొత్త పాట ఇస్తాడు. ధైర్యంగా ఉండండి, దేవుడే మీకు పంటను ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారులారా, మన కన్నీటి పంటను దేవుడు నాట్యముగా మార్చబోయేటువంటి దినమే ఈరోజు. నువ్వు దేవుని కోసం ఎదురు చూడు. పంట విత్తిన వెంటనే చేతికి రాదు కదా. దానికోసం ఎదురు చూసిన రీతిగా దేవుని సమయం వరకు వేచి చూద్దాం. సంతోషముతో మన జీవితాలను ముందుకు కొనసాగుటకు ఆ ప్రభు అయిన దేవుడు మనందరికీ ఆయన మహోన్నతమైనటువంటి కృపతో నింపి ఆశీర్వదించి బలపరచాలని దేవుని దగ్గర నేను ప్రార్థిస్తున్నాను. మనందరికీ ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.